మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై చాలు తరచదు. మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై మనకి ఇవ్వబడిన అంశంలో చెప్పబడుతున్న ఆదరణకర్తనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేవాడు కాదు. ఎప్పుడెప్పుడు ఉంటాడు చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. మొట్టమొదటిగా ఆదరణకర్త గురించి లేదా పరిశుద్ధాత్మ గురించి నీవు నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే కనుక ఈయన అప్పుడప్పుడు లేదా అవతారం ఎత్తినట్టుగా అనిపించేవాడు కాదు. బాహ్యంగా శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉన్న ప్రభువు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులతో చెప్పినట్లు, లేకపోతే ఆయన మాటలు నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్పినట్లు ఏమిటి అంటే కనుక, నేను తండ్రి పని మీద వచ్చాను, ఆ తండ్రి పనిని సమాప్తం చేసి సంపూర్ణం చేశాను, లేఖనాలు నెరవేర్చబడ్డాయి, నేను వెళ్ళిపోవలసి వస్తుంది. అలాగని మీతో ఉన్న ఈ సాంగత్య సంబంధ ఆధ్యాత్మిక స్థితులకు దూరమైపోయి అనాథులుగా విడుస్తానని అనుకోవద్దు. నేను వెళ్ళిపోతూనే మీకు మేలవుతుంది. ఏమిటి అంటే కనుక తండ్రి దగ్గర ఉన్న ఆ ఆదరణకర్తనే పరిశుద్ధాత్ముడు ఇదిగో 33.5 సంవత్సరాలలో వెళ్ళిపోడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆదరణకర్తనే పరిశుద్ధాత్ముడు అంత్య దినముల వరకు ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటాడు. మొట్టమొదటిగా ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం కలదు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును కూర్చియు, నీతిని కూర్చియు, తీర్పును కూర్చియు, లోకమును ఒప్పుకొని చేయు. ఏం చేస్తారంట? రెండవదిగా ఆదరణకర్త, మొట్టమొదటిగా ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్త ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లేదా ఇప్పుడున్న ఆదరణకర్త ఏం చేస్తాడు అంటే కనుక నిజంగా ఎంతటి భయంకరమైన తప్పు చేసినా, అవసరమైతే చంపేస్తారని తెలిసినా కానీ వాడు తీసుకున్న తీర్మానానికి నిజమనేది ఒప్పుకుంటాడా? కరుడు గట్టిగా తీవ్రవాదం అంటారు చూసారా? జిహాద్ అంటే దానికి అర్థం ఏంటంటే కంటికి పన్ను, కంటికి పన్ను శాస్త్రం ఏదైతే చెప్తుందో అలాగా